తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా, శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ అయినా, మనం ఏ గుడికి వెళ్ళినా కూడా మనకు మొదట కనిపించేది ధ్వజస్తంభం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకని ఈ స్తంభాన్ని ప్రతి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు? దీన్ని ధ్వజస్తంభం అని ఎందుకంటారు? ధ్వజం అంటే పతాకం, స్తంభం అంటే పిల్లర్ అని అర్థం. ఈ ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాతే మూల విరాట్ను చూడాలంటారు. గుడి అనే దేహానికి గర్భగుడి ముఖమైతే ధ్వజస్తంభాన్ని హృదయంగా భావిస్తారు. ఆలయం నిర్మాణంలో ఇది చాలా కీలకమైనది. విగ్రహ ప్రతిష్టతో సమానంగా దీన్ని ప్రతిష్ఠిస్తారు. అలాగే పూజలు, దీపారాధనలు కూడా చేస్తారు. గుడి ద్వారాలు మూసి ఉన్నా సరే ధ్వజస్తంభం చూస్తే చాలు దైవ దర్శన ఫలితం వస్తుందని పండితులు చెప్తారు. గర్భగుడి నుంచి వచ్చే దైవిక శక్తులు సరిగ్గా విస్తరించడానికి, అలాగే ప్రతికూల శక్తులు లోపలికి రాకుండా ఆపడానికి ఇది సహాయపడుతుంది. ధ్వజస్తంభం అనేది ఒక ఆధ్యాత్మిక రక్షణ గోడలా పనిచేస్తుంది. అంతటి ప్రాధాన్యం ఈ స్తంభానికి ఉంది. చూశారు కదా, మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నామని ఫీల్ అయితే మన ఛానల్ని ఫాలో చేసేయండి.